హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే చాలా బాధాకరం. ఒకవైపు ఎలక్షన్ గొడవలో హల్లోలాలు అటు ఇటు తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుగా రెడ్ ఫోర్ట్ మనందరికీ తెలుసు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఆ రెడ్ ఫోర్ట్‌కి సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి 2 కార్లలో బ్లాస్టింగ్ జరిగింది. అంటే చాలా తీవ్రమైనటువంటి మంటలు చెలరేగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఆహ్, ప్రజలకు సంబంధించిన అవయవాలు తెగబడ్డాయంటూ అక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? రెడ్ ఫోర్ట్ అంటే ఎప్పుడూ కూడా రద్దీగా ఉండే ఏరియా. అక్కడ నిజం చెప్పాలంటే వివిధ ప్రాంతాలకి, వివిధ దేశాలకు చెందినటువంటి చాలా మంది కూడా టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు రెడ్ ఫోర్ట్ సమీపంలో. దట్టు మెట్రో స్టేషన్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అంటే నిరంతరం రద్దీగా ఉండేటటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలో ప్లాన్డ్‌గా 2 కార్లలో బాంబులు పెట్టి పేల్చేశారు. ఇది బ్లాస్ట్‌కి గల కారణాలు ఏంటి అన్నప్పటికన్నా తీవ్రతను చూస్తే మాత్రం ఇప్పటికి కూడా ఎగసిపడుతున్న మంటల్ని ఆపడానికి అటు అగ్నిమాపక శాఖ, ఇటు పోలీసులు చాలా ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అంతేకాదు రెడ్ ఫోర్ట్ సమీపంలో ఎంతమంది చనిపోయారు ఈ బ్లాస్టింగ్‌లో అన్న విషయం ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రాథమిక లెక్కల ప్రకారం 8 మంది చనిపోయారు. 15 మంది హాస్పిటల్‌కి వెళ్లారని చెప్తున్నారు. నాకు తెలిసి ఇది లెక్క చాలా పెరిగే అవకాశం ఉందంటూ స్థానికులు చెప్తూ ఉండగా నేను కూడా విన్నాను. ముఖ్యంగా ఇటువంటి బ్లాస్టింగ్స్ ఈ టైంలో జరగడానికి గల కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌లో వాళ్ళ ఆర్మీ చీఫ్‌కి పూర్తి స్థాయి అధికారాలిచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి బ్లాస్టింగ్ ఇది. నిజంగా చెప్పాలంటే చాలా చెకింగ్ కూడా ఉంటుంది ఢిల్లీలో. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పహారా కాస్తూనే ఉంటారు. ఆ రోడ్డు మీద నుంచి లోపలికెళ్ళే లోపు కూడా చాలా మంది రెడ్ ఫోర్ట్ చూడటానికి సందర్శకులు వచ్చేటప్పుడు కూడా వాళ్ళని కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు సెక్యూరిటీ అధికారులు. అయినప్పటికి కూడా ఇంత భారీ బ్లాస్టింగ్ జరగడం, అది కూడా ఈ టైంలో అందరూ బయటకొచ్చేసి ప్రజలంతా తిరిగే టైంలో జరగడం చూస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి ప్లానింగ్ దీని వెనక ఉంది. అయితే ఇక్కడ 2 కారణాలు మనం ఒకటి చూడాలి. ఒకటి బీహార్ ఎలక్షన్స్‌లో మహాగఠబంధన్ గెలుస్తుంది అని వార్తలు బయటకొస్తున్న టైంలో అది ప్రజల్లోకి వెళ్ళకూడదంటూ కొన్ని శక్తులు ఇలా చేసినాయని కొంతమంది అంటూ ఉంటుంటే, ఇంకొక మంది రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడంతో పాటు అటు ఈసీ, ఇటు మోడీ, ఇటు బీజేపీ పైన చాలా తీవ్ర ప్రభావాలు చూపుతూ ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే బ్రెజిల్ మోడల్ ఫోటోని అధికారికంగా ఓటర్ కార్డులో చేర్చి 22 ఓటర్ కార్డులు తయారు చేసి 10 బూతుల్లో ఓట్లు వేయించారో, అంటే అదే ఓటర్ కార్డుతో 2 సార్లు ఒక్కొక్క బూత్‌లో ఓట్లు వేశారు. ఇటువంటి విషయాలని నేషనల్ వైడ్ జరిగినటువంటి ఈ అక్రమాల్ని ఇంటర్నేషనల్ వైడ్‌గా తీసుకెళ్ళి బ్రెజిల్‌లో పెద్ద టీవీ ఛానెల్స్ కూడా ఈ అక్రమాన్ని అస్సలు దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ జరగటం మొన్నటికి మొన్న ఈవీఎంల దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్‌లో కూడా లైట్లు ఆపేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఈవీఎం ట్యాంపర్ చేయడానికి కోసం చాలా ట్రై చేసింది బీజేపీ ఎలక్షన్ కమిషన్ అని చెప్పడం తర్వాత కూడా ఇటువంటి దారుణమైన బ్లాస్టింగ్ జరుగుతున్నాయంటే గతంలో పుల్వామా అటాక్ చూసుకున్నా, అంతకుముందు పెహల్గాం దాడులు చూసుకున్నా, అందులో ఎయిర్ స్ట్రైక్‌లు చేసి పాకిస్తాన్‌లోకెళ్ళి దాడులు చేసినా గూడా ఎలక్షన్స్‌కి ముందే జరగడం వెనక చాలా కుట్రలు దాగున్నాయని చెప్పుకుంటున్న తరుణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకున్నటువంటి పరువు కేవలం బీహార్‌లో నిట్ట నిలువున తీరిపోతుంది. రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఓట్ చోర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా మోడీని, ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఈసీని గూడా ప్రతి నిందలతో దారుణమైనటువంటి ట్రోల్స్‌తో దిగజార్చుతున్న వేళ ఇప్పుడు మళ్ళీ ఇంకో సింపతి గేమ్ ఆడుతూ ఉందా? పార్టీలు అన్నీ కలిసి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నీ ఒక విధంగా మనం ఆలోచించినట్లయితే ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ, బీజేపీకి కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ వల్ల కొద్దిగా ఊరట కలగడం అనేది మాత్రం వాస్తవం. కానీ అక్కడ చనిపోయినటువంటి ప్రాణాలు, చెల్లాచెదురుగా పడినటువంటి అవయవాలు, భయభ్రాంతులకు గురైనటువంటి స్థానికులు, ఇంత దారుణమైనటువంటి ఘటనకు ప్లాన్ చేసినటువంటి దుర్మార్గుల్ని ఇప్పుడైనా పట్టుకుంటారా అనేది చాలా ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే పుల్వామా అటాక్‌లో చేసిన వాళ్ళని పట్టుకోలేదు. పెహల్గాం దాడిలో చేసిన వాళ్ళని పట్టుకోలేదు. అసలు 400 కేజీల ఆర్‌డీఎక్స్ వచ్చి ఒక
సీఆర్‌పీఎఫ్ వెహికల్స్‌ని గుద్దితేనే పట్టుకోలేని గవర్నమెంట్‌లో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఆ తర్వాత ఎయిర్ స్ట్రైక్‌లు ఎన్ని చేసినా కూడా సర్జికల్ స్ట్రైక్‌లు ఎన్ని చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇటువంటి దాడికి పాల్పడిన వాళ్ళని పట్టుకుంటారా ఈసారైనా? లేదు అంటే నిజంగానే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారా? అనేది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విషయం అన్నమాట. ఇటువంటి విజువల్స్ నేను మీకు చూయించలేను కాబట్టి, స్థానికులు చెప్తున్నది ఆ బ్లాస్ట్‌లు వరుసగా జరిగిన వెంటనే దగ్గరికెళ్దామని చూస్తే, ఎగసి పడుతున్న మంటలను చూసి ఆగిపోయాము. కానీ, అక్కడ నుంచి కనీసం 30 మీటర్ల దూరం ఎగిసిపడ్డ శరీర అవయవాలు, చేతులు, కాళ్ళు చూస్తే భయభ్రాంతులకు గురయ్యామని మాత్రం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దాడికి వెనక ఉన్నది ఎవరు? నిజంగా కనిపెట్టగలదా ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా గాని? ఇది రాజకీయ కుట్రలో భాగమా? లేదంటే విదేశీయ శక్తుల చేస్తున్నటువంటి అకృత్యమా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు కూలంకషంగా పరిశీలించండి. ఇప్పుడైనా కూడా వీళ్ళని పట్టుకుంటారా లేదా? బీజేపీ గవర్నమెంట్‌కి అంత దమ్ముందా లేదా? అనేది ఆలోచించాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.